జిల్లా ఎల్లారెడ్డి కాంగ్రెస్లో ఓ ముఖ్య నేత సస్పెన్షన్ వ్యవహారం కలకలం రేపింది. వివాదాలు విభేదాలతో రచ్చ చేస్తున్న వారిని అంతగా పట్టించుకోని అధిష్టానం ఓ నియోజకవర్గ స్థాయి నాయకుడిపై వేటు వేయడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా భావించే ఆ నేత సస్పెన్షన్కు తారితీసిన కారణాలేంటి? ఈ అంశం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చని కేడర్ టెన్షన్ పడుతోందా? ఇంతకీ ఎవరా నేత, ఆయన దారేటు? కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. పార్టీలో నేతలు ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. క్రమశిక్షణ ఉల్లంఘించినా పెద్దగా చర్యలు ఉండవు. ఎంతో శృతిమించి వ్యవహరిస్తే మినహా వ్యవహారం సస్పెన్షన్ వరకు రాదు. అలాంటిది కామారెడ్డి జిల్లాలో ఓ నేతను సస్పెండ్ చేయడం పార్టీలో కలకలం సృష్టించింది. నియోజకవర్గ స్థాయి నేతపై వేటు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డిని అధిష్టానం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై వేటు పడింది. వాస్తవానికి సుభాష్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కీలకమైన నేతగా ఉన్నారు. గతంలో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ప్రతి ఎన్నికల్లో సీటు టికెట్ ఖరారైందని ప్రచారం జరగడం, చివరి క్షణాల్లో చేజారిపోవడం సాధారణ అంశంగా మారింది. 2023 ఎన్నికల్లోనూ నియోజకవర్గంలో తనకు ఎవరూ పోటీ లేరన్న ఉద్దేశంతో టికెట్ పై ధీమాతో ఉండేవారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి నిర్వహించిన పాదయాత్రలో సుభాష్ రెడ్డిని ఎల్లారెడ్డి అభ్యర్థిగా ప్రమోట్ చేశారు. గాంధారి సభలో ఈసారి సుభాష్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. అంతా అనుకూలంగా ఉందని అనుకున్న సమయంలో సీనియర్ నేత మదన్ మోహన్ రావు బలమైన పోటీదారుగా మారారు. వాస్తవానికి మదన్ మోహన్, సుభాష్ రెడ్డి మధ్య ఏళ్ల తరబడి వర్గపోరు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం ఓ రేంజ్లో వార్ జరిగింది. పరస్పర ఆరోపణలు, విమర్శల స్థాయి దాటి ప్రత్యక్ష దాడుల వరకు పరిస్థితి వెళ్లిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ అధిష్టానం మదన్ మోహన్ రావు వైపే మొగ్గు చూపింది. అప్పటి ఎల్లారెడ్డిలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న మదన్ మోహన్ రాష్ట్ర నేతలతో సంబంధం లేకుండా ఏకంగా ఏఐసిసి లెవెల్లో లాబింగ్ చేశారు. అక్కడే చక్రం తిప్పి ఢిల్లీ నుంచే టికెట్ ఖరారు చేసుకున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయంతో మనస్తాపానికి గురైన సుభాష్ రెడ్డి వెంటనే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలోకి జంప్ అయ్యారు. కమలం పార్టీ టికెట్ సాధించి హస్తం పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ పై పోటీ చేసి ఓడిపోయారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఏదో ఆశించి కమలం పార్టీకి రాజీనామా చేసి మళ్లీ హస్తం పార్టీ గూటికి చేరారు. సుభాష్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకోవద్దన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాటలను పార్టీ నాయకత్వం ఆలకించలేదు. దీంతో ఇద్దరి మధ్య వైరం తారా స్థాయికి చేరింది. సుభాష్ రెడ్డితో పాటు అనుచరులు కాంగ్రెస్ గూటికి చేరడంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మళ్లీ విభేదాలు వీధికెక్కాయి. చల్లారిన వర్గపోరు రాజుకుంది. ఇక కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన వెంటనే సుభాష్ రెడ్డి సొంత కుంపటి పెట్టుకున్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదాలకు కారణమైంది. శాసనసభ్యుడి ప్రమేయం లేకుండానే కార్యక్రమాలు నిర్వహించారు. ఏ ప్రోగ్రాంలోనూ ఎమ్మెల్యే ఫోటో ఉండేది కాదు. ఈ వ్యవహారం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. శాసనసభ్యుడి అనుచరులు తమ వారిపై దాడి చేశారంటూ సుభాష్ రెడ్డి విమర్శించడంతో వివాదం ముదిరింది. ఏకంగా శాసనసభ్యుడిని సవాల్ చేసే విధంగా వ్యవహరించడంతో కాంగ్రెస్ లో దుమారం రేపింది. దీంతో ఎమ్మెల్యే మదన్ మోహన్ పార్టీలోని ఇంటి పోరుపై అధిష్టానం దగ్గర పంచాయతీ పెట్టారు. సుభాష్ రెడ్డిని కట్టడి చేయాలని కోరారు. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని టీపీసీసీ దృష్టికి తెచ్చి వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. దీనికి తోడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. సుభాష్ రెడ్డి కార్యకలాపాలు, పార్టీ వ్యతిరేక చర్యలపై ఫిర్యాదు చేశారు. అయితే సుభాష్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుడు. జిల్లాలోని కొందరు నేతల అండదండలు ఉన్నాయి. దీంతో సుభాష్ రెడ్డి హద్దులు దాటి ప్రవర్తించారు. ఏకు మేకై కూర్చున్నారు. మొత్తం వ్యవహారం పార్టీకి వ్యతిరేకంగా మారడంతో చివరకు సస్పెన్షన్ వేటు పడింది. స్వయం కృతాపరాధంతో కష్టాలు కొని తెచ్చుకున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. కొద్దో గొప్ప ప్రజల్లో పేరున్న నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని హస్తం పార్టీ కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని నష్టపోయిన సుభాష్ రెడ్డి
కొత్తగా ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారో చూడాలి.